చింత అనేది మన జీవితంలో చాలాసార్లు తారసపడుతూ ఉంటుంది. అనేక విషయాల కొరకు మనం చింతపడుతూ ఉంటాం. భవిష్యత్తును గూర్చో, ప్రస్తుతాన్ని గూర్చో, జరిగిపోయిన అనుభవాలను, చేదు అనుభవాలను గూర్చో మనం చింతపడుతూ ఉంటాం. మీరు చింతపడొద్దు అంటే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మీకు మీరు చింతపడకుండా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అప్పుడు మీ తలంపులకును మీ హృదయానికి సమస్తము నేలు సమాధానాన్ని ఇస్తాడు అని. సమస్తము అనే ఒక్క మాటలో, సమస్త జ్ఞానానికి మించిన అనే ఈ మాటలో సమస్త జ్ఞానం అంటే చాలా విషయాల కొరకు మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఉద్యోగం కొరకో, వ్యాపారం కొరకో, ఆర్థికంగా బలపడేందుకో, కుటుంబాన్ని నడిపించుకునేందుకో, ఇలా చాలా విషయాల్లో మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తుంటాం. సమస్త జ్ఞానమునకు మించిన అంటే నీవు ఉపయోగించే సమస్త జ్ఞానానికి మించిన, అన్ని పనులకు మించిన ఒక సమాధానాన్ని ఆయన ఇస్తాడు అని.